హాయ్ ఫ్రెండ్స్, మల్లమ్మ కన్నీరు టెంపుల్కి వచ్చానమాట. చూడండి టెంపుల్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మల్లమ్మ టెంపుల్. టెంపుల్ లోపల ఎలా ఉంటుందో బయట ఆమె గడిపిన గుడిసెలో అన్నీ చూపిస్తా. అలానే చూడండి, మల్లమ్మ కన్నీటి నుంచి పారే వాటర్ అన్నమాట. వచ్చేసి చాలా మల్లమ్మ కన్నీటి నుంచి పారే వాటర్ అని ఇక్కడికి వచ్చేస్తాయి. అలానే మనం అనుకున్న కోరికలు నెరవేరుస్తాయి అన్నమాట. ఇక్కడ రాకుల బండ నిలబెట్టుకోవచ్చు మనం అనుకున్న కోరికలు ఆ రోడ్లో. అలా బొట్టు పెట్టేసి మనం మనసులో ఏదైనా అనుకొని పట్టుకున్నట్లా నిలబెట్టామంటే అలానే నిలబడిపోతుంది అన్నమాట ఆ రాకుల బండ. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా నిలబడిందో. ఇది వచ్చేసి ఇక్కడ గుహలు అన్నమాట. మామూలుగా టెంపుల్ ఉంది, టెంపుల్ పక్కన కూడా గుహలు ఉన్నాయి అన్నమాట. ముందుకు వెళ్దాం అలానే టెంపుల్ దగ్గరికి వెళ్దాము. ఆ టెంపుల్లో వచ్చేసి మామూలుగా శివుడు ఉంటాడు అన్నమాట. చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట, పాత టెంపుల్. చాలా మంది కూడా వస్తుంటారు భక్తులు ఇక్కడికి. మామూలుగా అక్కడ వినాయకుడి దగ్గర దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత అలానే శివుడు లోపల ఇదంతా ఆ గుహ ఉంది కదా, అక్కడికి వెళ్దాం. ఆ గుహ లోపల వచ్చేసి ఒకప్పుడు దేవుడి ఆవు అంట ఉండేది. ఆవు ఆ గుహలో దూరిపోయిందంట. ఇది వచ్చేసి మల్లమ్మ ఉండే చిన్న గుడిసె అన్నమాట. లోపల ఎలా ఉంది చూడండి, మల్లమ్మ గుడిసె చాలా బాగుంది కదా. ఇక్కడ చాలా మంది కూడా వస్తుంటారు భక్తులు లోపలికి. ఆమె అక్కడ ఇంకా కుండలో కూడా మల్లమ్మ కన్నీటి నుంచి పారే వాటర్ సౌండ్ అనేది వినిపిస్తుంది అన్నమాట చాలా మందికి. నేను కూడా విన్నాను, నాకు కూడా చాలా బాగా కూడా వినిపించింది. మల్లమ్మ కన్నీటి నుంచి పారే వాటర్ మొత్తం దాంట్లో సౌండ్ వస్తుంది ఆ కుండ లోపల.